నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. ఎవరైతే ఎక్కువగా దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడతారో వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. దేవుని మందిరానికి దూరంగా ఉండేవాళ్ళు ఈ పచ్చగా ఉండొచ్చు కానీ ఒలీవ చెట్టుతో వారు పోల్చబడలేరు. మరి చాలా మంది అనేక చోట్ల ఉంటారు. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు దిక్కు. నాకు ఆహారం కావాల్సి వచ్చినా, వస్త్రం కావాల్సి వచ్చినా, నాకు స్వస్థత కావాల్సి వచ్చినా, నాకు దీవెన కావాల్సి వచ్చినా, నా హృదయానికి ఓదార్పు కావాల్సి వచ్చినా, నన్ను ఆదరించేవారు లేకపోయినా నాకు ఆదరణకర్తగా దేవుడే ఉన్నాడు. దేవుని మందిరంలో ఎవరైతే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారో వారు పచ్చని ఒలీవ చెట్టుల వలె మారిపోతారంట. మనుషులే కానీ తైలాన్ని కలిగి ఎలాగ ఒలీవ చెట్టు ఉందో అట్లాగే వీళ్ళు కూడా అభిషేకాన్ని కలిగి ఉంటారంట. ఏం కలిగి ఉంటారు? దేవుని మందిరంలో నివసించేవారు ఎల్లప్పుడూ కూడాను అభిషేకాన్ని కలిగి ఉంటారంట. ఏ అభిషేకం? ఆనంద సంతోషములు అనేవి కూడా అభిషేకమేనంట. ఆనంద తైలముతో ఏమంటాడు ఆయన? ఆనంద తైలముతో నన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. మన ముఖాన మన హృదయంలో ఆనందం ఉందంటే మనము ఆనంద తైలం అనేటటువంటి అభిషేకాన్ని పొందుకొని ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. ఇది ఎక్కడుంది? అంజూరపు చెట్టు ఎక్కడుంది? ఇది మందిరంలో ఉందా? ఈ అంజూరపు చెట్టు ఎక్కడుందంట? దీనికి వ్యవహారాలు ఎక్కువ. ఎక్కడుందంటే రోడ్డు పక్కన వెలిసింది. అర్థమవుతుందా? తోటలో ఉన్న చెట్టు ఎవరిని చూస్తా కుదరదు. తోటలో ఉన్న చెట్టుకి మందిరంలో ఉండేవాడు ఎవరిని పట్టించుకోడు. మందిరంలో నివసించేవాడు, మందిరంలో ఉండాలనుకునేవాడు ఇక వాడికి పాటలు, వాక్యము, దేవుని మాటలు, ప్రార్థన, దేవుడు ఎలా మాట్లాడతాడా, ఏ దర్శనం ఇచ్చి మాట్లాడతాడా, ఇదే సరిపోద్ది ధ్యాస. రోడ్డు పక్కన ఉండేవాడైతే ఇటుపోయేవాడిని ఇటుపోయేవాడిని చూస్తానే దీని సొత్తమే సరిపోయింది కానీ కాపుగాత్తమే లేదంట. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారంటే పచ్చగా ఉంటారంట, మంచి కాయలను కలిగి ఉంటారు. ఇది రోడ్డు పక్కన ఉంది అంజూరపు చెట్టు. ఎక్కడుంది? అంజూరపు చెట్టు ఎక్కడుంది? రోడ్డు పక్కన ఉంది. సరే, వాళ్ళు పట్టణంలోకి వెళ్తామంటే ఇది కనపడింది. యేసు ప్రభు వారికి ఆకలేసిందంట. ఆకలేసి సరే అంజూరపు చెట్టు కదా, దాని దగ్గర ఏదైనా ఒక ఫలమైన తొలి ఫలమైనా ఉంటదే అని వచ్చాడు ఆయన. ఎంత వెతికినా కానీ ఒక్క ఫలం కూడా లేదంట. ఒకవేళ రోడ్డు పక్కన చెట్టు కాయలు కాసింది అనుకోండి, ఎవడు కోసుకుపోతాడో తెలియదు. ఏంటిది అంటే దాని అర్థం ఏంటి? దేవుని మందిరంతో సంబంధం లేకుండా మనం బయట ఉండి ఫలాలను ఫలించిన దుష్టుడు నీ దగ్గర నుంచి వాటిని ఏం చేస్తాడు? దొంగతనం చేసుకుంటాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒలీవ చెట్టుకి దేవుడే కాపుగా ఉంటాడు. త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టుకి ఎవరు కాపలా కాస్తారు? కాయ కనపడితే 4 రాళ్ళు కాకపోతే 10 రాళ్ళు అయినా ఏరి కొట్టి ఆ కాయ కింద పడిన తర్వాత ఆ చెట్టును కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. దానికి నీళ్లు పోయిరు, దానిని పట్టించుకోరు. ఏముండవు. రోడ్ల అమ్మడి తిరిగితే ప్రభువుకి దేవుని సన్నిధికి దూరంగా ఉంటే ఏమి ఫలాలేమి చూడటానికి ఎలా ఉంది? మళ్ళీ ఇది ఆకులతో ఉంది. ఇది కూడా పచ్చగానే ఉందండు. ఎలా ఉంది? ఇది కూడా పచ్చగానే ఉంది. మార్కు 11:13లోకి వస్తే
ఇక్కడ కూడా కనపడుతుంది ఒక మాట, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. అసలు చెట్టు ఎందుకు పుట్టేది అంటే దేవుని ప్రణాళిక ఏంటి? ఆకులు బాగా ఆ చెట్టుకు రావాలన్న ప్రణాళిక. విత్తనాలు ఇచ్చే ఫలములు కలిగిన చెట్టులు భూమి మొలిపించునుగా కన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి చెట్టు కూడా ఖచ్చితంగా అది కాయగాయాలి, దానిలో నుంచి మరలా విత్తనాలు రావాలి. ఇది దేవుని ప్రణాళిక. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి విశ్వాసులైనటువంటి మన గురించి దేవుని యొక్క తలంపు ప్రణాళిక ఏంటి? ఆదాముతో ఏం చెప్పాడు? హవ్వతో ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలంటే అనేక మంది పిల్లల్ని మీరు వంశాలుగా కనాలి. మీరు ఫలించాలంటే మంచిగా దీవించబడాలి, మంచిగా ఆశీర్వదించబడాలి, మంచిగా దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. అయితే ఈ చెట్టు దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఏమీ కనపడలేదంట. ఏం కనపడలేదు? ఏమీ కనపడలా. ప్రొద్దున వారు మార్గమును పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. వెళ్ళేటప్పుడు మందిరానికి, దేవాలయానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆ చెట్టు దగ్గరికి వచ్చారు, ప్రభు ఏమన్నారో విన్నారు, వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతున్నారు. వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు మరి రోడ్డు పక్కన ఉన్న చెట్టు అక్కడే ఉంటదిగా, చూస్తేనంటే అది ఏమైపోయింది? లూకాసు సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఏంటంట? ఇప్పుడు ఈ చెట్టు ఎక్కడుంది? సరే, అదంటే రోడ్డు పక్కన ఉంది. ఈ చెట్టు ఎక్కడుంది? ద్రాక్ష తోటలో ఉందంట. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని యెడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుని మందిరంలోనే ఉంటారు, ఫలించే వాళ్ళు ఉంటారు, ఫలించని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఫలించలేదు అంటే ఇక్కడ సమాధానం మనం ఏమంటున్నామంటే, దానికి ఎరువేస్తానయ్యా, ఫలించితే సరే, లేకపోతే ఎరువేసినా ఫలించకపోతే, నీకు వాక్యం చెప్పినా ఫలించకపోతే, నీకు దేవుని గురించి అంత బోధించినా ఫలించకపోతే ఖచ్చితంగా అది ఎండిపోయింది. దీన్ని అయితే ఏం చేస్తారంట? నరికి వేస్తారు. కాబట్టి దావీదు ఏమన్నాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నాటబడి ఉన్నాడంట. దావీదు ఎలా ఉన్నాడు? నాటబడ్డాడు. దేవుని మందిరంలో నాటబడాలంట. ఆ అంజూరపు చెట్టు రోడ్డు పక్కన నాటబడింది. ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడి ఉంది. మీరు దావీదు నాటబడి ఉన్నాడా లేడా? ఒకసారి దావీదు దగ్గరికి వెళ్ళండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఉంటామేంటి? మనిషి చెట్టుతో పోల్చుకోవటం ఏంటి? ఇన్నాడు చూసిన అంజూరపు చెట్టు నాటబడి ఉంది, ఇంకో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉంది. మరి ఈయన నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టునయ్యా ఉన్నాను అంటున్నాడు. ఈయన అంటే ఈయన మరి నాటబడ్డాడు లేదా? యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దావీదు ఇప్పుడు ఎక్కడ నాటబడ్డాడంట? యెహోవా మందిరంలో నాటబడ్డాడు. అందుకే ముసలితనము కూడా చిగురు, వృద్ధాప్యంలో కూడా కలగానే కాంతిగానే ఉంటారంట. ఇంకా సారము కలిగి
తైలము లేకపోతే ఆ అభిషేకాన్ని కలిగి ఉంటారంట. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అంటే దేవుని తోటే, దేవుని మందిరం. అది కూడా దేవుని మందిరంలో ఉండి కూడా కొంతమంది ఫలాలను కలిగి ఉండరు, ఫలించరు. ఇప్పుడు దావీదు కూడా ఏమన్నాడు, నేను దేవుని మందిరంలో అన్నాడు. దేవుని మందిరంలో ఉన్నవారు ఖచ్చితంగా, దేవునిలో ఉన్నవారు ఖచ్చితంగా ఫలించాలి, ఫలించాలి, ఫలిస్తారు. ఒకవేళ నీకు ఫలింపు రాకపోయినా, అన్ని విషయాల్లో నువ్వు యోగ్యంగా ఉన్నా, నీకు ఫలింపు రాకపోయినా నీకంటూ ఒక కాలాన్ని ఇస్తాడు. నీ కాలం నీకు వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. హల్లెలూయా. కాబట్టి దీని గురించి చెప్తాడు ఏమని, ఎదుగక మునిపే అది వాడిపోవును. నువ్వు నాటబడాల్సిన చోట నువ్వు నాటబడకుండా నువ్వు ఎక్కడో మొలిచి నేను పచ్చగా ఉన్నానని నువ్వు అనుకుంటే ఏం జరుగుద్దంట, ఎదగక మునిపే వాడిపోయేదిగా ఉంటుందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చూసారా, ఇది కూడా ఎక్కడ నాటబడింది చెట్టు? జలముల యొద్ద నాటబడిన చెట్టు అంట. జలములు అంటే ఏంటి? దేవుని సన్నిధిలోంచి బయలుదేరి వెళ్ళే జలములే వాక్యాలంట. దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యం పారేటటువంటి చోట ఎవరైతే నాటబడతారో వారు ఎలా ఉంటారంట? పచ్చగా ఉంటారంట. ఒకవేళ వెట్ట కలిగినను భయపడదు. బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, నింద వచ్చినా, అవమానాలు వచ్చినా, నష్టం వచ్చినా, అప్పులే వచ్చినా భయమే అవసరంలా. ఖచ్చితంగా ఇది ఫలించుద్ది, ఖచ్చితంగా ఫలాలను కలిగి ఉంటుంది. ఏం రాయబడి ఉంది? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇంకో మొక్క నాటబడి కనపడుతుంది. ఎక్కడ నాటబడింది ఇది? నీటి కాలువల దగ్గర నాటబడిన మొక్క కనపడుతుంది. ఇర్మియా గ్రంథంలోనేమో జలముల యొద్ద నాటబడిన మొక్క కనపడుతుంది. దావీదు గారు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో నాటబడ్డాను అంటున్నాడు. ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు దగ్గర ఏమి లేదు, ఫలం లేదు. అలాగే మార్గము పక్కన, రోడ్డు పక్కన నాటబడినటువంటి అంజూరపు చెట్టు దగ్గర కూడా ఏం లేదు, ఫలము లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవడైతే దేవుని మందిరంలో నాటబడతాడో, ఎవడైతే జీవజలముల దగ్గర నాటబడతాడో, ఎవడైతే దేవుని వాక్యం దగ్గర నాటబడతారో వారు ఖచ్చితంగా ఫలిస్తారని, వాళ్ళు దీవించబడతారని, వాళ్ళు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ఘోరభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనిను. ఎవరంట? సొంత అన్నయ్య, సొంత అక్కే మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారంట. అహరోను మిరియాము ఇద్దరే సొంతోళ్లే. సొంతోళ్ళు అంటే వీళ్ళకి ఆధారం ఏంటి? పక్కనున్న జనంలో కొంతమంది వీళ్ళకి సపోర్ట్ ఉన్నారు. ఏమంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి మేమందరం ప్రవక్తలు, నేను ప్రవక్తని కాదా అని వాళ్ళ అక్క అంటుంది. నేను కూడా ప్రవక్తనే, నేను వెళ్ళి మాట్లాడలేదా ఫరోతో అని ఏమంటున్నాడు? ఈయన అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మోషే గురించి మాట్లాడుతూ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను నా ఇంటిలో నాటాను అన్నాడు. ఎవరినంట? మోషేని ఎక్కడ నాటాడంట? దేవుని ఇంటిలో నాటాడంట. దేవుని ఇంటిలో నాటినటువంటి మోషే ఎలా ఉన్నాడు? దేవుని కంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడు. మరి మందిరంలో మనల్ని నాటాడు, దేవుని ప్రజలలో మనల్ని నాటాడు. మనం దేవుని దృష్టికి మనం నమ్మకంగా కనపడుతున్నామా?
కనపడాలి, మనం అలాగ తయారవ్వాలి. సరే, హెబ్రీల పత్రికలోకి వెళ్దాం. హెబ్రీ పత్రికలో కూడా యేసు ప్రభు వారి గురించి, మోషే గారి గురించి ఏం రాయబడిందో చూద్దాం. 3వ అధ్యాయంలోకి వస్తే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. చూసారా, దేవుని ఇల్లు అంటే ఏంటి? ఎక్కడన్నా పెద్ద డాబా వేసుకుని, రేకుల షెడ్ వేసుకుని, పెద్ద గోడ వేసుకుంటే దేవుని ఇల్లు అనుకుంటున్నారా? సరే, సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఇప్పుడు మనకు రేకుల షెడ్ ఇది ఉంది కాబట్టి ఇది సంఘం అనుకుంటున్నారా? చాలా మంది మీరు చర్చ్ అంటే ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు రాతి గోడలతో కట్టింది చర్చ్ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? చర్చ్ అంటే రాతి గోడలతో కట్టింది కాదు. ఈ గొంజుల బొంజుల పాకలు ఈ కాదు. ఈ ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే మట్టి అయిపోతాయి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు మారుతాయి, లేకపోతే ఇక్కడ ఉన్న చోటే పాడైపోయి మట్టిలో కలిసిపోతాయి. సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే, సంఘము ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళుద్ది. ఎక్కడికి వెళ్ళుద్ది అంటే మన శరీరాలు వదిలేసినా మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? కాబట్టి చాలా మంది ఆ మందిరాలను చూసి సంతోషపడతా ఉంటారు. దాన్ని గోడ నేనే కట్టించా, ఫ్యాను నేనే వేసా, గుంజ నేనే నిలబెట్టా. ఇవన్నీ పరలోకం వెళ్ళేవి కాదు. అనేక మంది కూడుకోవటానికి, అనేక మంది దేవుని స్తుతించడానికి, అనేక మంది వచ్చి ఉండటానికి షెల్టర్గా మన వంతు మనం సహాయం చేయొచ్చు. ఇది సంఘము, ఇది అవ్వదు. సంఘం ఎవరంటే మనిషే సంఘం అవుతారు. అందుకే యేసుప్రభు వారు ఏమంటారు? ఎక్కడ 2-3 కూడి నా నామమున పాడతారో, ప్రార్థన చేస్తారో, అక్కడ నేను ఉంటానంటాడు. అదే సంఘం అంటాడు ఆయన. ఏమంటాడు? అయితే ఇప్పుడు మోషే గురించి చెప్తూ దేవుడు అన్నాడు, దేవుని ఇల్లంతటిలో అన్నాడు. ఏమన్నాడు? దేవుని ఇల్లంతటిలో అన్నాడు. వారు యెహోవా మందిరంలో నాటబడిన వారే అన్నాడు. దేవుని ఇంట్లో నాటబడిన వాళ్ళే. నేనైతే దేవుని మందిరంలో అని దావీదు అన్నాడు. దావీదు కూడా దేవుని ఇంట్లోనే ఉన్నాడు. దేవుని ఇంటిలో ఉంటేనే ఆశీర్వాదం మనకి. అర్థమవుతుందా? దేవుని మందిరంలో నివసించే వారికే దీవెనలు ఎక్కువ ఉంటాయి. దేవునితో సహవాసం ఎంత ఎక్కువగా కలిగి ఉంటారో వారంట అంత సారాన్ని, అంత అభిషేకాన్ని కలిగి ఉంటారంట, అంత ఆనందాన్ని కలిగి ఉంటారంట వాళ్ళు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరు? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు ఇక్కడ. అన్నాడు, మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నట్టు యేసు ప్రభు వారు పైన ఆకాశం అందు గాని, మధ్యలో భూమి అందు గాని, కింద పాతాళం అందు గాని 3 చోట్ల ఆయనకు అధికారం ఉంది కనుక ఆయన ఎలా ఉన్నాడంట? 3 చోట్ల నమ్మకంగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు ఆయన? నమ్మకంగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు కావాలంట. దేవుని మందిరంలో ఎవరు నివసించగలుగుతారంటే, నమ్మకస్తులే నివసించగలుగుతారంట. నమ్మకస్తులే ఫలిస్తారంట. అందుకే ఇశ్రాయేలీలందరితో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? యెహోషువ